హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. మన రివ్యూ కూడా ఎంజాయ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా చాలా హ్యాపీ. మికీ 17 ఇది మన పారాసైట్ డైరెక్టర్ బాంగ్ జాన్ హూ డైరెక్ట్ చేశాడు. రాబర్ట్ ప్యాటిసన్ అదే 2022లో బ్యాట్మ్యాన్ మూవీ వచ్చింది కదా, అందులో మెయిన్ లీడ్. ఈ మూవీ రన్ టైం 2 hours 17 minutes ఉంటుంది గైస్. లాస్ట్ మంత్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 200 million USD తో తీస్తే జస్ట్ 45 million కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. రీసెంట్ గా VOD లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో రిలీజ్ చేశారు. ఫ్యూచర్ లో తెలుగులో కూడా ఖచ్చితంగా వస్తుంది, బట్ ఎప్పుడు అనేది చెప్పలేం. ఫ్రీగా ఇంగ్లీష్ వర్షన్ ఎలా చూడాలో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు ఈ మూవీ నిజంగా బాలేదా, ఎందుకు ఫ్లాప్ అయింది, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ చూపిస్తారు. అక్కడ జనాలు డిఫరెంట్ ప్లానెట్స్ మీదకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ కి మన హీరో మికీనే మెయిన్. అంటే ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా తన మీదే ఫస్ట్ చేస్తారు. మన హీరో చావడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఏదైనా కొత్త డ్రగ్ లేదా వార్ సిచ్యువేషన్స్ లో ఏదైనా న్యూ వెపన్ క్రియేట్ చేస్తే ఆ న్యూ వెపన్ లేదా ఆ డ్రగ్ ని మన హీరో మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఒకవేళ మన హీరో చనిపోతే తన క్లోన్స్ బతికే ఉంటారు. సో అలా అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఇట్స్ నాట్ బ్యాడ్ మామా, బానే ఉంది మూవీ అయితే. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంది గైస్. మెయిన్ గా మూవీలో డార్క్ కామెడీని భలే బ్లెండ్ చేశారనిపించింది. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, VFX, మ్యూజిక్ అండ్ మెయిన్లీ ఎడిటింగ్ ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి. డెఫినెట్లీ ఇప్పటి వరకు చూడని ఒక కొత్త కాన్సెప్ట్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి గైస్. బాగా ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది. రాబర్ట్ ప్యాటిసన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ గైస్. ఇలాంటి జానర్ లో కామెడీని బ్లెండ్ చేయడం చాలా కష్టం, బట్ ఇందులో పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు. ఆ కామెడీ కూడా నార్మల్ కామెడీ కాదు, సెటారికల్ కామెడీ. మెయిన్ గా ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ ఉంటది, అది ప్రెసెంట్ జనరేషన్ లో ఒక ఐకానిక్ క్యారెక్టర్ ని రిసెంబుల్ చేస్తుంది. అదేంటో మీరు మూవీలో చూస్తారు. అంతా బాగానే ఉంది కదా బ్రో, మరి ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ గైస్. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎటేటో వెళ్ళిపోతుంది అండ్ ఎండింగ్ కూడా అంత సాటిస్ఫాక్షన్ గా ఉండదు. అండ్ మెయిన్లీ మూవీ రన్ టైం మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఐ మీన్ లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా ఎంతసేపు ఉందిరా బాబు అనిపించేలా చేస్తుంది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో ఆ ల్యాక్ పోర్షన్స్ పక్కన పెడితే ఇది ఒక డీసెంట్ వాచ్ అని చెప్తాను. అడల్ట్ సీన్స్ ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ నాట్ అప్ టు ద మార్క్ బట్ వాచబుల్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ ఎలా చూడాలంటే, ఇది మన ఇన్స్టాగ్రామ్ ID గైస్, ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఇది గైస్ మికీ 17 మూవీ రివ్యూ. వీడియో కొంచెమైనా యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. Thank you so much for watching. Meet you in the next video. Bye bye. Jai Hind.